39 ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉన్నారు. విధుల్లో భాగంగా మనందరికీ తెలిసి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్, రిటైర్మెంట్ అని జరుగుతూ ఉంటుంది. సో తను ఈ యొక్క రిటైర్మెంట్ చేసుకున్న శుభ సందర్భంలో కాలనీ తరఫున చిన్నగా చిరు సత్కారం ఉంది. అలాగే కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రమోదన్న గారు సార్ ఇటు చూడండి సార్ సార్ శేఖర్ రమేష్ వస్తున్నా కొంచెం టైం పడుతుంది. వస్తున్నా అన్న 10 నిమిషాలు నీకు 10 నిమిషాలు వస్తున్నా అన్న. ఎక్కడ సరే అన్న సరే అన్న వస్తున్నా. ఒక్క నిమిషం. ఓకే 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 నిల్చోండి. ఓకే పోలీస్ వర్సెస్ పోలీస్ అన్న నీదే ప్రాణం అవునదా సతీష్ దీంట్లో పెద్ద వస్తుంది లేకపోతే అన్న ఉమేష్ అన్న ముస్లిం అంకుల్కి ఓకే అంకుల్కి ఓకే శేఖర్ అన్న ఏమన్నా చాలా అయిందన్న ఇక్కడ చేసుకొని అక్కడ వచ్చేసారు. అందరూ వచ్చారు, అందరు డీసీసీలు అందరూ మొత్తం స్టాఫ్, ఆల్ స్టాఫ్ వచ్చారు. ఒక్క నిమిషం ఓకే మరి అయిపోగలరా శేఖర్ భాయ్ ఓకే శేఖర్ నర్సన్న శేఖర్ భాయ్ ఓకే సార్ అది చాలుగా మంచిగా చెప్పండి సార్. వన్ సైడ్ అయిపోయింది. ఓకే ఓకే సార్ అరే కానీ ఓకే సార్ ఓకే సార్ లేట్ పోయినా 1 గంట. ఓకే సార్ హలో నేను చేస్తాను, నాకు కూడా ఫోటో కోసం వెయిటింగ్. ఇండియాకి వేస్తున్నా యాపిల్, చైనాకి వెళ్ళి అటు ఇటు అటు ఉండాలి మీరు చెప్పట్లేదు. అటు ఉండాలి, లెఫ్ట్ ఆంటీ మీరు అటు ఉండాలి ఆంటీ. ఓకే సార్ చాలా జిల్లాలు మారుతూ ఉంటూ
మనందరికీ చాలా గర్వకారణమైన సంఘాలకే కానీ పేదరికంలో ఉన్నటువంటి నిరుపేదలు ఉన్నటువంటి కుటుంబాలకు కూడా చాలా అంశాల్లో అన్నగారు సేవ చేసినారు. అదే భాగంగా కొన్ని గుడిలకు కూడా ధర్మకార్యం కూడా చేసి ఉన్నారు అన్నగారు కొన్ని ఊర్లలో. అది వాళ్ళు వివరిస్తారు వాటి గురించి. వాటికంటే ముందు అన్నగారి గురించి ముగించే ముందు ఏంటంటే చాలా అంశాలు ఈ కాలనీ డెవలప్మెంట్ చూస్తే మొదటి నుంచి దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ రావడం. సో మొదటి నుంచి చూస్తే ఏదైనా సరే ముందుండి ఏ చిన్న కార్యక్రమం అయినా సరే అది పండుగ కానీ ఏకైనా శుభముహూర్తం కానీ ఫంక్షనే కానీ మంచి చెడు ఏదైనా సరే తన ముందుకు వెళ్ళినప్పుడు తన మన భేదం లేకుండా నేనున్నా అనేది ఎప్పుడు ముందుండి ప్రతి ఒక్క యువకులకి చేదోడు వాదోడుగా ప్రోత్సహిస్తూ ఎల్లప్పుడూ ఉంటారు. ఈవెందో మధ్యకాలంలో అన్నగారు మొన్న సెలవుల్లో ఫ్యామిలీ కుటుంబ సమేతంగా బయట విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు కొన్ని అంశాలు మాట్లాడినప్పుడు ఓకే నేను ఇక్కడ లేకున్నా సరే ఈ యొక్క ఏ చిన్న చిన్న కష్టాలున్నా ఏ అవసరాలున్నా సరే నా వంతు భాగంగా చేస్తా అని చేయడం జరిగింది. ఈ యొక్క బంగారు మైసమ్మ కాలనీ డెవలప్మెంట్లో భాగంగా శ్రీనివాస్ సార్ గారు ఇక్కడ మన మధ్య రాముల మామ ఈరోజు లేనప్పటికీ కూడా గుడిలో కానీ కాలనీకి కానీ చాలా డెవలప్ చేసినారు. పేరున చెప్పుకున్నాము కాబట్టి ఇంకా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి. సో ఉద్యోగం లేదని కాకుండా సో మీకు ఎల్లవెల్లలో ఉండాలని మనసావాచ కోరుకుంటూ రాబోయే రోజులలో ఈ యొక్క నమస్కారాలు. మరి నేను ఇక్కడ 2006లో ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండడం జరిగింది. మరి అప్పటి నుంచి మన కాలనీ వాసులందరితోని మమ్మకమై మరి గంగాధర్ కాక ఆశీర్వాదంతో మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా మరి నన్ను సంప్రదించి ఆ తర్వాతనే ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దాంట్లో నేను ప్రతి కార్యక్రమంలో నేను పాల్పంచుకొని మరి రాముల భవన్ అయితేనేమి శ్రీనివాస్ గారు అయితేనేమి మిగతా అందరు పెద్దల సహాయ సహకారాలతోని ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేనుగా ఈ కాలనీలో ఒక పెద్ద మనిషిగా నన్ను గుర్తించి అన్నిటికీ నాకు మీరు ఫస్ట్ నాతో సంప్రదించి మీ కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నందుకు నేను సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నేను గత 39 సంవత్సరాలుగా నేను సర్వీస్లో అనేక సంఘాలలో వివిధ హోదాలలో నేను మొత్తం రాష్ట్ర జేఏసీకే 166 సంఘాల దానికి నేను అసోసియేట్ ప్రెసిడెంట్గా నేను చేసి మరి రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా ఇటు పద్మశాలి సంఘాలకు జనరల్ సెక్రటరీగా అన్నిటికీ నా సేవల్ని వాళ్లకు వినియోగించుకునేలా నేను నా తోడ్పాటును వాళ్ళు తీసుకున్నందుకు నేను చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి మనిషి పుట్టిన వాళ్ళు సమాజంతో పాటు అందరికీ సేవలు అందిస్తే చాలా బాగుంటుంది. మరి నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, మా అన్నయ్య నాకు బతుకునిచ్చిండు, నా భార్య నాకు జీవితాన్ని ఇచ్చింది. మీరందరూ ఈ కీర్తి ప్రతిష్టలు ఇచ్చారు డిపార్ట్మెంట్ పరంగా. మరి ఇవన్నీ మీ అందరి ప్రేమాభిమానాలతో నాకు ఇవన్నీ దక్కినాయి. కాబట్టి ఇక ముందు కార్యక్రమాలుగా ఏది ఉన్నా కూడా నేను మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తా. అట్లాగే మరి నాతో పాటు శ్రీనుగా అన్నిట్లో భాగస్వామి అయ్యి ప్రతి దాంట్లో మేము ముందుండి మేము అన్నిటికీ సహకరిస్తున్నాం. ఇట్లాగా మీరు కూడా మాకు సహకరించి మాకు మా ప్రేమకు పాత్రలు కావాలి. అట్లాగే మేము ఏదైతే మీరు ఆశించి మరి ఈ కాలనీకి ఈ సేవలు అందించాలని అనుకుంటున్నారో దాంట్లో మేము మున్ముందుగా మేము పాల్పంచుకుంటామని చెప్పేసి నేను అందరి సభ్యుల ముంగట నేను వాగ్దానం చేసి